బ్రిటన్ వేదికగా జరగనున్న ది 100 క్రికెట్ టోర్నీలో సన్ రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు క్రీడాలోకంలో పెనుదుమారం రేపుతోంది. పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను ఈ జట్టు 1,90,000 పౌండ్లు అంటే సుమారు 2.34 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయడం భారతీయ నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్, దక్షిణాఫ్రికా లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్లను విజయవంతంగా నడుపుతున్న సన్ గ్రూప్ ఇటీవలి లీడ్స్ జట్టును హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే భారతీయ యాజమాన్యం కలిగి ఉండి కూడా ఒక పాకిస్తాన్ ఆటగాడిని చేర్చుకోవడంపై సోషల్ మీడియాలో #బాయ్కాట్ సన్ రైజర్స్ వంటి హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. ఈ వ్యతిరేకత కేవలం క్రీడాపరమైనది మాత్రమే కాకుండా గతంలో అబ్రార్ అహ్మద్ భారత సాయుధ దళాలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పెట్టినట్లుగా చెబుతున్న పోస్టుల వల్ల మరింత తీవ్రతరమైంది. ఈ వివాదం రాజుకున్న కొద్దిసేపటికే సన్ రైజర్స్ లీడ్స్ అధికారిక ఎక్స్ ఖాతా సస్పెండ్ కావడం గమనార్హం. ప్లాట్ఫామ్ నిబంధనల ఉల్లంఘన కారణంగానే ఈ చర్య తీసుకున్నట్లు ఎక్స్ పేర్కొన్నప్పటికీ భారీ ఎత్తున నెటిజన్లు చేసిన రిపోర్ట్లే దీనికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. లండన్ లో జరిగిన వేలంలో కావ్య మారన్ స్వయంగా పాల్గొని అబ్రార్ కోసం బిడ్ వేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారతీయ ఫ్రాంచైజీలో విదేశీ లీగ్లలో కూడా పాక్ ఆటగాళ్లను దూరం పెడతాయన్న అంచనాలను పటాపంచలు చేస్తూ సన్ రైజర్స్ ఈ అడుగు వేసింది. కానీ దేశీయ మనోభావాలను విస్మరించి వ్యాపార కోణంలోనే ఆలోచించారంటూ అభిమానులు యాజమాన్యంపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో లీగ్ ప్రారంభానికి ముందే అబ్రార్ను జట్టు నుంచి తప్పించే అవకాశాలున్నాయన్న ప్రచారం కూడా బలంగా సాగుతోంది. మరోవైపు ఈ వివాదంపై స్పందించిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇది విదేశీ లీగ్కు సంబంధించిన అంశమని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. ఫ్రాంచైజీలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటాయని, అయితే భారతీయ మనోభావాలను వారు దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు మాత్రం కేవలం మెరిట్ ఆధారంగానే ఆటగాళ్ల ఎంపిక జరగాలని ముందే నిబంధన పెట్టింది. ఒకవేళ అబ్రార్ను జట్టులో కొనసాగిస్తే ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం సన్ రైజర్స్ యాజమాన్యం ఈ విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ పెరుగుతున్న నిరసనల దృష్ట్యా వారు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. టోర్నీ జూలైలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈలోగా అబ్రార్ భవితవ్యంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.